నమస్తే వెల్కమ్ టు కేమన్ న్యూస్. అట్ వరంగల్ రాజకీయాలన్నీ కూడా మనకు రోజు రోజుగా వేడెక్కుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు నిత్యం కడియం శ్రీహరిని ఎప్పటికప్పుడు ప్రశ్నించేది, స్టేషన్ గన్పూర్లో ఏ కార్యక్రమం అయినా ఎలాంటి విషయం ఉన్నా కడియం శ్రీహరి ఏ కాంట్రవర్సీ మాట్లాడినా ఎప్పటికప్పుడు ప్రశ్నించే గొంతుక మనోజ్ రెడ్డి. అట్లాంటి మనోజ్ రెడ్డి వరంగల్ రాజకీయాల్లో ఇంత ఫైర్ నడుస్తూ ఉంది, అయినప్పటికీ ఎందుకు మాట్లాడతలేడు? గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం, అనేక ఎపిసోడ్స్ జరుగుతూ ఉన్నాయి వరంగల్లో. వీటన్నిటిపైన ఎందుకు మాట్లాడట్లేదు? వీటికి సంబంధించి మనం చర్చిద్దాం. అంతకన్నా ముందు ఈరోజు స్టేషన్ గన్పూర్ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి చేసినటువంటి మరొక ఘాటు వ్యాఖ్యకు సంబంధించి ఈరోజు మనతో మాట్లాడేందుకు మనోజ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మనోజ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మనోజ్ రెడ్డి గారు, ఒకటే ప్రశ్న సూటిగా, ఈరోజు కేసీఆర్ని కేటీఆర్ని కాళేశ్వరం ప్రాజెక్టు ఫోన్ ట్యాపింగ్ విషయంలో అరెస్ట్ చేస్తారు అంటూ కూడా కడియం శ్రీహరి మరొకసారి మాట్లాడారు. ఇదే విషయాన్ని గతంలో ఎన్నికల సమయంలో ఆయన పార్టీ మారుతున్నటువంటి నేపథ్యంలో కూడా మాట్లాడారు. దీన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? మళ్ళీ ఎందుకండి, ఇప్పుడు కడియం శ్రీహరి గారి టాపిక్ అంటేనే మాకు కొంచెం భయం, ఆందోళన కలుగుతుంది. మళ్ళీ కేసులు అంటూ మళ్ళీ ఇవన్నీ ఎవరు పెట్టుకుంటారు? ఎందుకు ఇదంతా? ఇప్పుడు రాజకీయాన్నే జీవితంగా బతికేటోళ్ళు కొందరు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రశ్నకు స్పందిస్తే ఒక బాధ, ప్రశ్నిస్తే కేసులు అంటారు, ప్రశ్నిస్తే మా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ స్టేషన్ గన్పూర్లో చాలా వింతలు జరుగుతుంటాయి. ఇక దీని గురించి మళ్ళీ ఇప్పుడు ఇదే టాపిక్ మళ్ళీ నాకు మాట్లాడాలన్నా కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు. కమ్ టు ద పాయింట్కి వస్తే, ఈరోజు మీ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ని, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ని కాళేశ్వరం ప్రాజెక్టు ఫోన్ ట్యాపింగ్ అంశంలో రెండిట్లలో కూడా అరెస్ట్ అవుతారు, జైలుకు పోతారు అని చెప్పేసి మాట్లాడారు. సో మీ పార్టీకి సంబంధించిన విషయం కనుక ఒక పార్టీ నేతగా మీరు దీనిపైన ఎట్లా స్పందిస్తారు? యాక్చువల్గా నేను జనరల్గా న్యూస్ కూడా ఫాలో అవుతలేను ఈ మధ్య. సరే, ఇప్పుడు కేసీఆర్ను కేటీఆర్ను విమర్శిస్తున్న స్థాయి కడియం శ్రీహరి గారికి ఉందా అన్నది ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. సరే, నేను న్యూస్ ఫాలో అవుతలేను, రెగ్యులర్గా వారిని ఇక విమర్శించుడు అంటే నేను విమర్శించుడు అవసరం లేదు. ఇక ఇవాళ కడియం శ్రీహరి గారిని మనోజ్ రెడ్డి విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వారిని ప్రశ్నిస్తున్నారు. సామాన్య కార్యకర్త నుంచి, రైతు నుంచి, ఒక సోషల్ మీడియా పిల్లలైనా కానీ ప్రతి ఒక్క వారియర్, సోషల్ మీడియా వారియర్స్, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులైనా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా వారిని విమర్శిస్తున్నారు. ఇక ఇప్పుడు స్పెషల్గా నేను వారిని ప్రశ్నించాల్సిన అవసరం నాకు లేదని చెప్పి కొంచెం మౌనం ఉన్నా. అయినప్పటికీ కేసీఆర్ గారిని విమర్శించుడు, కేటీఆర్ గారిని విమర్శించుడు అన్నది మాకు అర్థం కాని విషయం. అంటే ఎందుకు విమర్శిస్తున్నారు? వారిని డిప్యూటీ సీఎం చేసినందుక, ఎమ్మెల్సీ చేసినందుక, ఎంపీ చేసినందుక, వారి కూతురికి ఎంపీ టికెట్ మళ్ళీ ఇచ్చినందుక, ఎవరిని ఇక్కడ మోసం చేసిపోయింది? ఎవరిని ఇట్లా దగా చేసిపోయింది? ఎవరిని నమ్మక ద్రోహం చేసింది? ప్రజలకు అందరికీ తెలుసు, అందరు ఆలోచించుకోవాలి. ప్లస్ మన కాళేశ్వరం దాని గురించి మీరు మాట్లాడేది అదే కదండి. కాళేశ్వరం దాని గురించి విమర్శించిందంటారు. స్టేషన్ గన్పూర్లో ఉన్న ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తను బస్సులు పెట్టి, దాంట్లో నేను కూడా ఉన్నా, నేను కూడా కడియం శ్రీహరి గారితో ఉన్నా, వారు మమ్మల్ని అందరినీ బస్సులు పెట్టి కాళేశ్వరంకి తరలించి, కాళేశ్వరం ఒక అద్భుతం అని చెప్పి, ఒక అమోఘం అని చెప్పి, కేసీఆర్ గారు ఒక భగీరథుడు అని చెప్పి కీర్తించి వారు అక్కడ తీసుకుపోయి అదొక మార్వల్, వరల్డ్ మార్వల్ అని చెప్పి దాన్ని చూపెట్టి మా అందరికీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, వారు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా అనుభవం ఉందని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వారందరికీ వివరించి చాలా గొప్పగా ప్రాజెక్టు గురించి వివరించిన వ్యక్తి ఎవరైనా అంటే అది కడియం శ్రీహరి గారు. మరి ఈ రోజు ఏం మాట్లాడుతున్నారండి వారు? ఈ రోజు మాట్లాడే విషయం ఏంటంటే కాళేశ్వరం చేపట్టి జైలుకు పోతారా అని చెప్పి మాట్లాడుతున్నారండి. ఏందండి మరి? ఆ రోజు మాట్లాడిన కడియం శ్రీహరి గారు కాదా? ఈ రోజు మాట్లాడే వ్యక్తి కడియం శ్రీహరి కాదా? ఆ రోజు మాట్లాడింది అబద్ధాలా? మరి ఈ రోజు మాట్లాడింది అబద్ధాలా? అంటే అప్పుడొక మాట, ఇప్పుడొక మాట, ఏ ఎండకాయ గొడవ పట్టే విధానంగా ఈ పద్ధతులు ఎవరు చేస్తున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఇది మాట్లాడడానికి గల కారణం ఏంది? అంటే ఇప్పుడు మంత్రి పదవి ఎవరిదన్నా పోయి నాకు మంత్రి పదవి వస్తుందనే ఆశయం అని ఉన్నదా? వయసు పైపడిన తర్వాత కొంచెం మతి భ్రమించో, మతి తెలవకుండానో మాట్లాడాల్సిన మాటలా? అవి నిజాలు అయ్యేది ఉంటే ఇవి అబద్ధాలు, ఇవి నిజాలు అయ్యేది ఉంటే అవి అబద్ధాలు. అంటే ఏదో ఒక విషయంలోనైతే అబద్ధాలు మాట్లాడే వ్యక్తి కడియం శ్రీహరి గారు కాబట్టి వారి గురించి ఇంకా ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఎక్కువ చెప్తే కూడా బాగుండదు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారాన్ని కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు మరొకసారి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ తప్పదు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయం అంటే ఒకటి, ఇది డైలీ సీరియల్గా నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్ విషయం. దీనికి జనానికి కూడా కోపం వచ్చేస్తుంది. అదేదో ఫోన్ ట్యాపింగ్ విషయం నిజమే అయ్యి అదేదన్నా ఉండేది ఉంటే వారు ఎప్పుడో అరెస్ట్ చేద్దురు. ఇంతసేపు రేవంత్ రెడ్డి గారు వేచి చూడాల్సిన పనేం లేదు. అది నిజంగానే అక్కడ ఏదైనా తప్పు జరిగేది ఉంటే ఇంత సమయం ఇంత మంది అధికారులను పట్టుకొని ఇన్ని రోజులు ఇట్లా డైలీ సీరియల్గా నడవదు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కేటీఆర్ గారు ఎన్నో సార్లు చెప్పిండ్రు. మొన్న TV9లో కూడా రజనీకాంత్ గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పిండ్రు, ఐఆమ్ రెడీ ఫర్ లైట్ డిటెక్షన్ టెస్ట్. నేను రెడీగా ఉన్నా లైట్ డిటెక్షన్ టెస్ట్కైనా కానీ నార్కో అనాలిటిక్స్ టెస్ట్కైనా కానీ నేను రెడీగా ఉన్నా. మీ రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారా? ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నన్ను టెస్ట్ చేయండి, వారిని కూడా టెస్ట్ చేయండి, లైవ్లోనే టెస్ట్ చేయండి అని చెప్పి అన్నారు. దానికే ఇంకా సమాధానం రాలే రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి. మరి ఇప్పుడు ఈయన వచ్చేమో ఇప్పుడు కేటీఆర్ గారిని విమర్శించుడు అన్నది ఇది ఎక్కడ విడ్డూరం ఇది? అంటే వారికి కావాల్సినప్పుడు ఏదైనా పదవి కావాలన్నప్పుడు ఏదైనా ఉన్నప్పుడు అట్లాంటివి కామన్ అండి. కడియం శ్రీధర్ గారు అలా మాట్లాడు అది కామన్. సో గత కొంతకాలంగా దాదాపు ఒక 10-15 రోజుల నుంచి ఒక ఎపిసోడ్ చూస్తా ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా మురళికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చను తీసుకొచ్చినాయి. చాలా మంది మీ నియోజకవర్గ ప్రజలు కూడా అసలు మనోజ్ రెడ్డి ఎందుకు మాట్లాడతాడు దీనిపైన, దీనికి సంబంధించి మనోజ్ రెడ్డి మాట్లాడతాడని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అసలు కొండా మురళి వ్యాఖ్యలకు కంప్లీట్ గా కూడా వరంగల్లో ఉన్నటువంటి చాలా మంది కాంగ్రెస్ నాయకులంతా కూడా అడలిపోతా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాట్లాడిన మాటలు అంత విమర్శలు రేపుతా ఉన్నారు. సో దీనికి మీరేం చెప్తారు? ఇక ముందుగా ఇది వాళ్ళ పార్టీ విషయం, వాళ్ళు ఏదంటే అది మాట్లాడుకుంటారు. మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు కలిసిపోతారు. దీని గురించి మనం పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. కానీ ఇవన్నీ అకల్మనుకో ఇషారా కాఫీ అంటారు. ఇవన్నీ జరగక ముందు చెప్పిన, నోరు మొత్తుకొని చెప్పిన. దీనికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆద్యం అన్నది మా శ్రీపతిపల్లి గ్రామం నుంచే. దుర్గామాత గుడికి కొండా మురళి గారు వారి సతీమణి మంత్రి గారు అయినటువంటి సురేఖ గారు గుడికి వద్దామనుకుంటే రానియకుండా ఆపిండ్రు. అప్పుడు రానియకుండా ఆపిండ్రంటే తన నియోజకవర్గానికి ఒక రాజుగా నేనే రాజు నేనే మంత్రి అనుకుని కడియం శ్రీహరి గారు అనుకున్నారు. అనుకున్న విషయం మరి కొండా మురళి గారు కొండా సురేఖ గారు మరి మంత్రి గారు కదా, వాళ్ళు కూడా మరి జిల్లాకు రాజా మంత్రి అని వాళ్ళు కూడా అనుకోవాలి కదా. అంటే నియోజకవర్గానికి ఎమ్మెల్యే భాష అయితే జిల్లాకు వారి భాష కాదా? అప్పుడే ఇట్లాంటి అభియోగాలు వచ్చినాయి. నేను చాలా అప్పుడే చాలా ప్రశ్నించడం జరిగింది ఇదే విషయం మీద. ఎందుకు రానియరు మంత్రి గారిని ఎందుకు రానియరు అని చెప్పి సొంత పార్టీ మంత్రినే అడ్డుకున్న కడియం శ్రీహరి ఎమ్మెల్యే గారు అని చాలా వార్తలలో వచ్చినాయి. చాలా రభస అగో అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. దాని తర్వాత పరిణామాలు ప్రశ్నించినందుకు నన్ను జైలుకు పంపుడు జరిగింది. నా మీద ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. కాదు అని చెప్పి ఎన్నో ఇప్పుడు ఎందరికైతే ప్రజలకైతే తేటతేలం అయిపోయింది కదా. శ్రీపతిపల్లి గ్రామ ప్రజలకైనా కూడా తేటతేలమైంది, చిలుపూరు మండల వారికి అయింది, స్టేషన్ గన్పూర్ ప్రజలకు కూడా అయింది. అంటే అప్పుడు నేను మాట్లాడింది వాస్తవమా కాదా అన్నది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఓపెన్గా. అదే చిలికి ఇగో ఇవాళ ఇంత దానికే దారితీసింది. ఎందుకంటే కొండా మురళి గారు ఒక బలమైన సామాజిక వర్గం నుంచి ఉన్నారు. సురేఖ గారు ఒక సామాజిక వర్గం, మురళి గారు ఒక సామాజిక వర్గం. వారిని మంత్రి పదవి ఉడగొట్టాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆబ్వియస్గా అది కాంగ్రెస్ పార్టీలు ఉండే రచ్చ అట్లాంటిది. దాంట్లో ఇక అసలైన కారణం ఏంటంటే ఇగో ఇక్కడ నుంచి కడియం శ్రీహరి గారి నుంచి మొదలైంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాల మీద నేను స్పందిస్తలేను అని నాకు కూడా చాలా మంది మెసేజ్లు పెడుతుండ్రు. అన్న ఈ టాపిక్ మీద నీకు అందరికీ కంటే ఎక్స్పర్ట్గా నీకు తెలుసు ఈ విషయాలు, మొదటి ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ప్రతి ఒక్కటి తెలుసు, మాట్లాడాలి కదా అని చూస్తున్నావు. కానీ తమ్ముళ్ళందరికీ మీ తరఫు నుంచి నేను చెప్పేది ఏంటంటే ఇదంతా టైం వేస్ట్ కథ, మాట్లాడాల్సిన అవసరం లేని కథ. ఎందుకంటే కుళ్ళు సమాజంలో ఈ సమాజాలను భ్రష్టు పట్టించే రాజకీయ వ్యవస్థ ఎంత ఘోరంగా తయారైందంటే కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు. ఈ కుట్రలు అనేవి చూసేది ఉంటే ఇప్పుడు ఇందిరాగారి పరిస్థితి చూడండి. స్టేషన్ గన్పూర్ ఏమైంది? వారి ఉనికే లేకుండా చేసే ప్రయత్నం జరిగింది. దాని తర్వాత ఏమైంది? ఈ గుడి విషయంలో ఇట్లా అడ్డుకున్న మనోజ్ రెడ్డిని ఏ విధంగా కేసులు పెట్టినో మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు కొండా సురేఖ గారి మంత్రి పదవి తీయడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఏ పార్టీలో ఉంటే ఆ రచ్చ. ఇప్పుడు ఆవు పెండ పెడుతుంది అన్నట్టు, బర్రె పెండ పెడుతుంది అన్నట్టు కొంతమంది ఏ పార్టీలో పోయినా ఆ పార్టీలో రొచ్చు చేస్తుంటారు. ఆ రొచ్చు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు లొల్లే, ఇటు రాజయ్య గారితో లొల్లే, ఇటు పల్లా రాజేశ్వరరెడ్డి గారితో లొల్లే,
తెలుగుదేశంలో ఉన్నప్పుడు లొల్లే కొంతమంది నాయకులను అడ్రస్ లేకుండా చేసిండు. ఇక్కడ రాజయ్య గారిని అయితే అసలు ఇక ఏం చేయాలో అది చేసిండు అనుకోండి. అసాసినేషన్, క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఈ ఆగం చేసిండు. ఇందిరా గారినేమో అదే పార్టీలకు పోయి సొంత నియోజకవర్గంలో ఇందిరా గారుని అడ్రస్ లేకుండా చేసే ప్రయత్నాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరిని అడ్డు పెట్టుకొని సొంత ముఖం తెలియలేక కొందరు అందరినీ జమ చేసి ఒక గ్యాంగ్ చేసి ఒక టీం చేసి తెలుగుదేశం బ్యాచ్ అన్నది డామినేటింగ్గా ఎన్నుకుండి. ఎందుకంటే ముందుకు వస్తే ప్రజలు కూడా తంతారు కదా, నువ్వేమో నీకు రావని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒకటవుతుంది, ఏకమవుతుంది, కార్యకర్తలు అందరూ ఏకమవుతుంది అని బ్యాక్ ఎండ్ ఏమో వీళ్ళుండి తెలుగుదేశం వాళ్ళంతా ఈ గ్యాంగ్ లీడర్స్ కొంతమంది ఉన్నారు. ఎవరెవరు ఉన్నారో మీకు తెలుసు. ఏ ఎమ్మెల్యే తెలుగుదేశం నుంచి వచ్చిండ్రు, అప్పుడే వచ్చి టికెట్లు ఎవరు తీసుకున్నారు, ఇదంతా అందరికి తెలిసిన విషయమే. వీళ్ళు బ్యాక్ ఎండ్గా ఒక గ్యాంగ్ ఫామ్ అయ్యి ఫ్రంట్ ఎండ్లో మళ్ళీ పాపం నాయన్ రాజేందర్ రెడ్డిని ఇలాంటి కాంగ్రెస్ యోధులను ముందట నుంచి ఉన్న వాళ్ళని ముందట పిక్చర్లో పెట్టి ఈ యుద్ధం అన్నది ఎటు పార్టీని డిస్టర్బ్ చేయాలి. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఈ రాజకీయం ఈ మధ్య నాకు కూడా అర్థమవుతలేదు. నిజంగానే ఆయన అన్నాడు ఫస్ట్ ఎలక్షన్లకు రాగానే అన్నాడు, కాంగ్రెస్ పార్టీని 6 నెలల గులగొడతాం, ఉండదు, పార్టీ పోతుంది అడ. ఇప్పుడు దానికి నిదర్శనం ఏంటంటే ఇదే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రచ్చే నిదర్శనం. ఆ ప్రక్రియ మొదలు పెట్టిండు కడియం శ్రీహరి అంటారు మీరు. 100% కదా. ఇప్పుడు మనకు తేటతేలం అవుతుందా లేదా? వరంగల్ జిల్లాలోనే టాల్ లీడర్గా చెప్పుకుంటాడు కడియం శ్రీహరి. సో ఆ టాల్ లీడర్ చేసేటువంటి ప్రక్రియ మొదలైందా? టాల్ లీడర్గా చెప్పుకున్నాడు అంటే ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీకే నాయకులకే ఇంగితం అన్నది ఉండాలండి. వాళ్ళే సమాధానం చెప్పాలి. నేను టాల్ లీడర్ను, మిగతా వాళ్ళంతా కోన్కిస్కాగానంటే మిగతా కాంగ్రెస్ పార్టీలో అందరు మిగతా నాయకులందరూ కోన్కిస్కాగానేనా? మరి కోన్కిస్కాగానే అయినప్పుడు మరి వాళ్ళే సమాధానం చెప్పాలి కదా, మనం ఎందుకు చెప్తాం? ఈయన మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి అందులో చేరి టాల్ లీడర్ అయిందంట. టాల్ లీడర్ కాదు, ఫాలెన్ లీడర్. ఇదివరకు టాల్ లీడర్, గతంలో టాల్ లీడర్ కావచ్చు, అవకాశాలు వచ్చినాయి, కొందరు మందికి అవకాశాలు వస్తే వీరికి అవకాశాలు వచ్చినాయి, మంత్రిగా చేశారు. ప్రతి ఈ రాజకీయ ఆలోచన, ఈ రాజకీయంగా చతురత, చాణిక్యం ఇవన్నీ చూపెట్టుకుంటూ టాల్ లీడర్ అయింది ఓకే. కానీ ఒక శిఖరం ఎక్కిన తర్వాత అక్కడ నుంచి కింద పడ్డ వాళ్ళని ఏమంటారు? ఫాలెన్ లీడర్ అంటారు. ఇట్స్ ఏ రోటెన్ ఎగ్. రోటెన్ ఎగ్ అంటే కుళ్ళిపోయిన ఎగ్ అన్నట్టు. అంత ఘోరంగా పడిపోయింది గ్రాఫ్. కమ్ టు ద పాయింట్. ఇక్కడ పాయింట్కి వస్తే కొండా మురళి మొన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి సో మీరు ఎటువైపు సమర్థిస్తారు? వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా ఎవరి వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలని మెయిన్గా మీరు ఎవరిని సమర్థిస్తారు? అటు కడియం శ్రీహరిని సమర్థించేటువంటి వైఖరి కనబడతా ఉందా, లేదా కొండా మురళికి సంబంధించినటువంటి అంశంలో సమర్థిస్తారు? నేను ఈ 2 విషయాలు ఇద్దరు సమర్థించాల్సిన పరిస్థితి మాకుండదు. ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటుండ్రు, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, అది మాకు సంబంధం లేని విషయం. కానీ ఇక్కడ పాపం జాలైతాంది ఏంటంటే ఒరిజినల్ కాంగ్రెస్, ఇప్పుడు ఇదంతా కల్తీ కాంగ్రెస్ కొట్లాట వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ నడుస్తుంది. దాంట్లో ఏమైతుంది, కల్తీ కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉన్నది, ఒరిజినల్ కాంగ్రెస్ లో వాళ్ళని అటు గుంజి వాళ్ళు ఇటు గుంజి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. ఇది పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఒరిజినల్ కాంగ్రెస్, కల్తీ కాంగ్రెస్, ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు గొప్పగా దేశాన్ని ఏలి ఇన్ని సంవత్సరాలు ఏలిన పార్టీ. అదే పార్టీ నుంచి వచ్చిన కాబట్టి ఆ పార్టీ మీద నాకు కూడా సానుభూతి కొద్దిగా ఉంటది. తల్లిపాలు దాగి తల్లిరమ్ము కుదలేం కదా అందరిలాగా, కొందరు నాయకుల్లాగా. ఏ పార్టీ లేదు, ఎజెండా లేదు, జెండా లేదు, అట్లాంటి కొంతమంది నాయకులు ఉన్నారు. కానీ ఇక్కడ 100% ఈ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది. ఈ వ్యాఖ్యల వల్ల డ్యామేజ్ అవుతున్నాయి. కొందరు పార్టీలు మారి కూడా కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలన్న ఎజెండాతో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని తొక్కేయాలన్న. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తాండి. మా స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీలనే ఇందిరా గారు 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కార్యకర్తలను చూసుకున్నారు. ఎంతో ధైర్య సాహసాలు చూపెట్టిన మహిళగా రాజయ్య గారితో, కడియం శ్రీహరి గారితో పోరాడుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇందిరా గారిని కాపాడిందండి? కాపాడలేదు. కడియం శ్రీహరి గారికి మద్దతుగా నిలిచింది, ఇవాళ ఇందిరా గారిని దొక్కేసింది. అంటే మొదటి నుంచి ఉన్న కార్యకర్త అయిన నాయకురాలైనా ఏమైపోయిందండి పరిస్థితి? అడ్రస్ లేదు. ఇంకోటి, ఎలక్షన్ టైంలో, ఎంపీ ఎలక్షన్ టైంలో ఏం చెప్పినండి కడియం శ్రీహరి గారి ప్రచారంలో? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళందరికీ చికెన్తో భోజనం పెడతాం, నాతో వచ్చిన కార్యకర్తలందరికీ పప్పు పలుచు పులుసే పెడతా అన్నారు. ఇది ఇట్లనే జరుగుతుందా? మీరు చూడండి ఎంత పదవులు, ఎవరెవరికి ఎన్ని పదవులు పదవిలలో కూర్చున్నా కూడా 10 రోజులు కూడా పదవిలో కూర్చొనియకుండా గుట్ట చైర్మన్ పదవి నుంచి ఆయన తీసేసింది. చిల్పూర్ దేవస్థానం చైర్మన్గా యాదవరెడ్డి అనేట ఆయన తీసేసి మళ్ళా పాత శ్రీధర్ రావు గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టిండ్రు. అంటే కడియం శ్రీహరి మనిషిని పెట్టుకున్నాడు అన్నట్టు.
అదొకటి. నెక్స్ట్ విషయం, ఇవాళ ఎప్పటి నుంచో కాశపడి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు దక్కాల్సిన పోస్ట్ ఏంది, గ్రంథాలయ చైర్మన్. అది కూడా తీసుకొచ్చి మళ్ళీ కడియం శ్రీయర్ గారి అనుచరులకు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినకే తీసుకొచ్చి రాంబాబు గారికి ఇచ్చుకున్నారు. సెకండ్ పాయింట్, ఇంకా కొన్ని అంటే ఇదివరకే కొన్ని పదవులు మార్కెట్ చైర్మన్ పదవులు ఇచ్చింది అనుకోండి, ఆ మార్కెట్ చైర్మన్ పదవులు ఇచ్చినప్పుడు కూడా ఎట్లా అండి, అది కూడా కడియం శ్రీయర్ గారితో వండుకుంటూ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి కోవర్ట్గా యాక్ట్ చేసి కడియం శ్రీయర్ గారికి మద్దతు చేసిన తన మనిషికే మార్కెట్ చైర్మన్ పదవి ఇచ్చుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళందరికేమో చెప్పుకోదగిన పోస్టులు లేవు ఎక్కడ, అంటే ఎవడు స్టేజ్ మీద కూర్చునే పోస్టులలో కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు లేరు. అంతా స్టేజ్ మీద కూర్చునే పోస్టులలో తన వర్గము తనతో వచ్చిన ఎజెండా లేని నాయకులకు మాత్రమే స్టేజ్ మీద కూర్చుంటారు. మిగతా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళంతా కింద స్టేజ్ల కింద కూర్చునే పరిస్థితి. ఇప్పుడు ఇంకొక మాట, లాస్ట్ చివరి మాట, కొండమురళి గారు ఏమన్నారు, నేను పార్టీని వీడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి, వీరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినప్పుడు తన ప్రాథమిక సభ్యత్వానికి ప్లస్ ఆ పార్టీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి వచ్చిండ్రు. అదేవిధంగా తాటికొండ రాజయ్య గారు కూడా పార్టీ మారిండు, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వచ్చేటప్పుడు పార్టీకి రాజీనామా చేసిండ్రు. అదేవిధంగా ఆ పార్టీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి వచ్చిండ్రు. మరి మీరు 30 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడు కదా, మరి మిమ్మల్ని రాజీనామా ఎందుకు చేయట్లేదు? పార్టీకి రాజీనామా చేయాలి కదా. పార్టీకి కూడా రాజీనామా చేయకుండా మీరు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చెలామణి అవుతారు, బయటికి వచ్చేమో కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరుగుతుంటారు. ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు, మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఒక సైడ్ ఏమో కేసీఆర్ గారిని మీరు తిడతారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని తిడతారు. అసలు మీరు ఏ పార్టీలు ఉన్నారన్నది ఇప్పుడు మాకు అర్థం కాని విషయం. సరే, మీకు అదేదో ఉండేది 30 ఏళ్ళ చరిత్ర అంటున్నారు. 30 ఏళ్ళ చరిత్ర, ఇన్ని ఇంతమంది రాజకీయ నాయకులను వరంగల్ గడ్డ చూసింది కదా. ఇలా ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి పోయి రాజీనామాలు చేసి, పదవులకు కూడా రాజీనామాలు చేసి, పార్టీకి రాజీనామాలు చేసిన నాయకులను మీకు ఎగ్జాంపుల్గా నేను చెప్పిన. మరి దీంట్లో కూడా మీరు రాజీనామా చేయట్లేదే ఎందుకు? రాజీనామా చేస్తే మళ్ళీ గెలవమా అని ఒకట. ఇవాళ రేపు సర్వేలు వస్తున్నాయి, సర్వేలలో ఖచ్చితంగా ఓడిపోతారనే ఉన్నది, అందుకనే రాజీనామా చేస్తాను. ఎప్పటిదాకా రాజీనామా చేయవు? నీకు గెలుపు, నేను 800 కోట్లు ఇచ్చినా 800 కోట్లు తెచ్చినా అన్నా కూడా సర్వే రిపోర్ట్లు అడ్డమైన రిపోర్ట్లు వస్తాయి, గెలవము అని. ఇక 800 కోట్లు కాదు, 20,000 కోట్లు తెచ్చినా కూడా గెలిచేటట్టు అది అవుతుందా కాదా అన్నది కూడా తెలియదు. అంటే ఇదే కలంకిత పదవిలో కొనసాగుదామా? మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే అందరూ ప్రశ్నిస్తున్నారు, ప్రతి ఒక్కరు మిమ్మల్ని అడుగుతున్నారు, సొంత పార్టీలో అడుగుతున్నారు, మా పార్టీ నుంచి అడుగుతున్నాం, ప్రజలు కూడా అడుగుతున్నారు. నీతి నిజాయితీ నిబద్ధత ఉండేది ఉంటే రాజీనామా చేసి బరిలోకి రండి. అప్పుడు తెలుస్తుంది ప్రజా తీర్పు అంటే ఎట్లుంటుందో, గుణపాఠం ప్రజలు ఎట్లా గుణపాఠం చెప్తారో, మీ సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందో, మా బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుందో అప్పుడు మీకు తేలం అవుతుంది. అంతే తప్పించి మీరు ఇలా పదవిలో కొనసాగి అందరినీ ఇక జైల్లో పెట్టిస్తాం, ఇక నేను సత్యవంతుణ్ణి, నేను హరిశ్చంద్రుణ్ణి అని మాటలు మాట్లాడడానికి కొంచెం వినాలన్నా కూడా మాకు బాధ అవుతుంది. మీకు చెప్పి దానికి స్పందించుడు కూడా అవసరం లేదని చెప్పి తప్పుకున్నాం. కడియం శ్రీయర్ మరొక వ్యాఖ్య కూడా చేసి ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి గెలుపు గుర్రాలకే అవకాశం ఇస్తామని చెప్పేసి మాట్లాడుతాం. దీనికి ఏం చెప్తారు? గెలుపు గుర్రాలకే అవకాశం ఇస్తా అంటే ఇది ఒక పెద్ద రాజకీయ ఎత్తుగడ. ఎందుకంటే ఎవరు గెలుస్తారండి? ఎవరు బలంగా ఉంటారు? ఆర్థికంగా ఎవరు బలంగా ఉన్నారో. గెలుపు గుర్రాల కంటే పాత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అందరూ ఎట్లయిపోయినంటే నాయకులందరూ కాంగ్రెస్ అంతా వీక్ అయిపోయారు. అంటే ఇప్పుడు మళ్ళా పార్టీ మారిన వాళ్ళకే పదవులు ఇస్తాం, నాతో ఉన్నోళ్ళకే పదవులు ఇస్తాం. ఎందుకంటే నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నాతో ఉండి ఆర్థికంగా లాభపడ్డోళ్ళే ఇప్పుడు రేసులలో ఉంటారు అన్నట్టు. అంటే వాళ్ళనే స్టేజ్ల మీద కూర్చోబెట్టుకొని జనాలలా తిప్పుతాను కదా. అట్లా కాకుండా ఇప్పుడు వాళ్ళనే తిప్పుతాను కాబట్టి వాళ్ళనే మళ్ళీ హైలైట్ చేస్తాను, వాళ్ళకే పదవులు ఇస్తాను, వాళ్ళనే కాంట్రాక్ట్లు ఇస్తాను కాబట్టి వాళ్ళే బలంగా ఉంటారు, వాళ్ళే గెలుపు గుర్రాలు అవుతారు మీ దృష్టిలో. అట్లా కాదండి. ఒక పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డోనికి ఇవ్వండి. మొన్న బీజేపీ అధ్యక్షుడిని ఇచ్చింది, ఎవరికి ఇచ్చిందండి? బీజేపీ అధ్యక్షుడు బీజేపీ పార్టీని చూసి కొద్దిగానే నేర్చుకోవద్దా? మీరు కనీసం గ్రామ స్థాయిలన్నా నేర్చుకోవద్దా? మండల స్థాయిలన్నా నేర్చుకోవద్దా? ఎవరైతే పార్టీకి కట్టుబడి ఉంటారో, ఎవరైతే పార్టీకి రక్తం దారబోస్తారో, ఎవడైతే పార్టీ కోసం కడుపు కట్టుకొని పనిచేస్తాడో, ఎవడైతే పార్టీ అట్లా నిజాయితీ పరంగా ఉంటాడో, పార్టీ జెండా ఎవడైతే ఎత్తుతాడో అలాంటి వారికి టికెట్ ఇవ్వండి. అలాంటి వాడు కొంచెం బీజవాడైనా, కొంచెం
పబ్లిక్లో డబ్బు లేకున్నా మీరు గెలిపించుకునే ఉపాయం చేయాలి. ఎందుకంటే గెలిపించుకుంటేనే కదా నువ్వు లీడర్. అంత బలమైనోడు ఎక్కడైనా గెలుస్తాడు. నీ పార్టీలో గెలుస్తాడు, నా పార్టీలో గెలుస్తాడు, లేకుంటే ఇండిపెండెంట్గా వేసినా సొంత బలమైన రేసు గుర్రాలకే గెలిపి గుర్రాలకే ఇస్తా అంటే గెలుపు గుర్రాలకు నువ్వు ఇచ్చేది ఎవరు ఇచ్చినా గెలుస్తారు కదా. అంతేనా కాదండి? పాయింట్ ఏంటంటే గెలుపు గుర్రాలు అంటే మరి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎడిపోవాలి. అవి గెలుపు గుర్రాలు కాదు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి రేపు స్థానిక సంస్థలో వాళ్ళని అందరినీ మటాష్ అయిపోతారు ఒకటే దెబ్బకు. ఇది జరగకుండా ఉండాలంటే పార్టీ జెండా పట్టుకున్నోనికి, పార్టీ ఎజెండాతో నడిచినోనికి వాళ్ళు కనీసం ఈ పదవులన్నా వాళ్ళకు సొంత కల్తీ కాంగ్రెస్ పార్టీ మారినోని కాకుండా వాళ్ళకి ఇస్తే కొంచెం బాగుంటుందని ఆశిస్తున్నాం. ఇది నేను ఒక పార్టీ మంచిగా చెప్తలేను, ఒక సామాన్య కార్యకర్తగా నా బాధ వెలగక్కున్నాను. ఇప్పుడు ఇంకొకటి ఇక ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నాండి. కడియం శ్రీహరి గారు కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ విమర్శించే స్థాయి వారికి లేదు. ఎప్పుడైతే వారు పార్టీ మారినప్పుడే పునీతులుగా కాస్త అపునీతులుగా మారిపోయినారు. ఫస్ట్ది. నెక్స్ట్ విషయం ఏంటంటే సొంత పార్టీ నాయకులు విమర్శిస్తేనే దిక్కు మొక్కు లేకుండా ముఖం ఎక్కడనో పెట్టుకొని తిరుక్కుంటా ఉన్న వీరు ఇలా మా పార్టీ జోలికి వచ్చుడు ఎక్కడదండి? మా పార్టీ అధినాయకుడిని విమర్శించే స్థాయి ఎక్కడదండి? అంటే మీరు ప్రజలన్నా గమనిస్తుందా లేదా? ఒక ఎమ్మెల్సీగా చేసి, ఎంపీగా చేసి, డిప్యూటీ సీఎంగా చేసి, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని చేసిన కేసీఆర్ గారిని మీరు విమర్శిస్తుండంటే రేపు వీరికి రేవంత్ రెడ్డి గారు అయితేంది, రాహుల్ గాంధీ గారు అయితేంది, ఈ సోనియా గాంధీ గారు అయితేంది, వాళ్ళని విమర్శించరా? గతంలో విమర్శించలేదా? కాపాడిన నాయకులను ఎన్టీ రామారావు రాజకీయంలో తెస్తే వెన్నుపోటేనే, చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటేనే, కేసీఆర్కు వెన్నుపోటేనే, రేపు రేవంత్ రెడ్డికి వెన్నుపోటు పోవడానికి గ్యారంటీ ఏమైనా ఉన్నదా? అరే ఇట్లాంటి మాటలు మాట్లాడే నాయకుడి గురించి మమ్మల్ని అడగొద్దు కూడా. ఎందుకంటే అసలు యుద్ధం అంటే ఇప్పుడు ఒక ప్రశ్న ఇస్తే దానికి సమాధానం చెప్పేటోనికి ప్రశ్నిస్తాం, ప్రశ్నించడాన్ని తీసుకుపోయి జైలు వేద్దామని ఒక సామాన్య రైతుని జైలేస్తారండి? కుక్కల పరిశ్రమ అనే రైతు మా కాన్స్టిట్యున్సీ కూడా కాదు. ఆ రైతు ఒక రోజు ఏదో బాధ ఒక మాట మాట్లాడి రోడ్ల సంగతి ఏందే నువ్వు డెవలప్మెంట్ అని మాట్లాడేందుకు 16 రోజులు జైలు శిక్ష అనుభవించిందండి. ఒక ధర్మసాగర్లో ఒక ఎస్సీ అబ్బాయి మీద కేసులు పెట్టినండి. సోషల్ మీడియా అబ్బాయిల మీద కేసులు పెడుతుండండి. స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ అయినటువంటి నన్ను తీసుకుపోయి కేసులు పెట్టి 16 రోజులు జైల్లో కూర్చోబెట్టిందండి. ఇలా కొండమురళి గారు మాట్లాడే మాటలకు దానికి సమాధానం ఏంది? అవి నిజాలే. ఎన్కౌంటర్ స్పెషల్ అంటే రేపు మమ్మల్ని ఎన్కౌంటర్ కూడా చేయిస్తాడేమో. అర్థమైందా అండి? ఎన్కౌంటర్ కూడా చేయిస్తాడేమో. అంత ఘనుడని ఎంతో మందిని జమ్మిన చరిత్ర ఉందని చెప్పి రాజయ్య గారు చెప్తున్నారు, కొండమురళి గారు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు కోడై కూస్తున్నారు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి లీడర్గా కూర్చోబెట్టి మరి మేము ఎన్కౌంటర్లు అవ్వడానిక ఈ కేసులు కుట్రలు జైళ్ళల్లో పెట్టుడు అంటే ఇది ఆయన పెట్టకపోతే వింత, కానీ పెడితే వింత ఏం లేదు. ఆయన పెట్టేటోడే. చెప్పినా కదా రైతు ఇలా మరి అంత దమ్మున్న వ్యక్తి అయ్యేది ఉంటే ఇలా కొండమురళి గారి మీద యాక్షన్ తీసుకోమని, కొండమురళి గారి మీద కేసులు పెట్టి జైలు వేయించుకోమని. ఎందుకు అది లేదు. రాజయ్య గారు పొట్టు తిట్లు తిన్నారు, తిట్లు తిట్టిరు, పల్లరాజేశ్వరరెడ్డి గారు తిట్టిరు. నీకు ఏమైనా సామాన్య కార్యకర్త నీ బలాబలాలన్నది నీతో నీ సమబుద్ధి అయిన వాళ్ళతో కొట్లాడి చూపెట్టవయ్యా. నీ సామాన్య కార్యకర్తల మీద, రైతుల మీద ఈ ప్రతాపం ఏంది? ఇప్పుడు బీసీల మీద, రెడ్డోళ్ళ మీద, మాదిగల మీద ఇవ్వా ప్రతాపాలు? నీతోటి సమబుద్ధి అయిన వాళ్ళతో కొట్లాడు. వాళ్ళ మీద కొట్లాడ శాతగాక ఇక వీళ్ళ మీదనేమో రుబాబు చూపెట్టి హీరోయిజమా ఇదేమన్నా? ఇట్లాంటి వాళ్ళు ఇంకొకసారి చెప్తున్నాం కదా, కడియం శ్రీహరి గారు, మేము మీ జోలికి వస్తలేం. ఒప్పందమే ఇది. నీ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు రా. మా పార్టీ అధినాయకం జోలికి కూడా రావద్దు. కేసీఆర్ గారి జోలికి వచ్చినా, కేటీఆర్ గారి జోలికి వచ్చినా ఊకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇంకా ఇది చాలా సాఫ్ట్గా నీట్గా చెప్తున్నాం, అంతే పద్ధతిగా చెప్తున్నాం. మీరు ఒక్క 16 రోజులు జైలు కాదు, 365 రోజులు మీరు జైల్లో పెట్టినా కూడా సిద్ధంగా ఉండడు మనోజ్ రెడ్డి. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా, ఎందుకంటే ఒక నీతివంతుడు, ఓ నిజాయితీవంతుడు, ఒక పరువు ప్రతిష్ట కలిగిన వ్యక్తి, ఒక విలువలు పాటించే వ్యక్తి ఒక విమర్శ చేసిండంటే ఒక అర్థం పరమార్థం ఉంటుంది. మీరు విమర్శ చేయడానికి అసలు స్కోపే లేదండి, స్కోప్ లేదు. ఇవాళ ఎందుకు నేను విమర్శిస్తలేవు ఎందుకు అని అడుగుతున్నారు కదా, స్టేషన్ గన్పూర్ ప్రజలైనా అడుగుతున్నారు. ఎవరిని విమర్శించాలండి? ఈయనను విమర్శించాలా? అయిపోయింది ఎప్పుడో విమర్శించేసినాం. ఇవాళ సామాన్య రైతు విమర్శిస్తుండు, సామాన్య కార్యకర్త విమర్శిస్తుండు, గ్రామశాఖ అధ్యక్షుడు విమర్శిస్తుండు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కోడై కూస్తున్నారు ఈయన వ్యవహార శైలి గురించి. సొంత పార్టీ అనే కాంగ్రెస్ పార్టీ స్టేషన్ గన్పూర్లో విమర్శిస్తుంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఈయన గురించి
ఇంత ఘోరంగా మాట్లాడినప్పుడు ఇంకా మేము విమర్శించాలా అండి? అయినా కూడా చిరుమంద ఆసంతో తిరుగుతున్నారే, ఇది ఎక్కడి వింత, ఇది ఎక్కడ విడ్డూరం. కలికాలంలో గిట్లాంటి ఘోరాలు కూడా చూడాల్సి వస్తాయి. నేను ఇప్పుడు గట్లాంటి మాటలే అనేది ఉంటే ఇంట్లో కూర్చోవాలి, ఇంట్లో కూర్చొని ఉండాలి. లేకుంటే సమాధానం, నువ్వు తప్పు చేయనప్పుడు సమాధానం అనేది చెప్పాలి. ఇది అటు కాదు ఇటు కాదు. ఏదంటే కోపమోని మీద అంటే తీర్చుడు ఇంకోని మీదనా? అత్త తిడితే పెళ్ళాం మీద అలిగినట్టు, అత్త తిడితే పెళ్ళాన్ని కొట్టినట్టు ఇవ్వా? అటు ఇటు మీరు తిట్టుకొని వచ్చి మళ్ళీ కేసీఆర్ గారి మీద పడుడు ఎక్కడిది? కేటీఆర్ గారిని విమర్శించి ఎక్కడిది? ఇది తప్పు, ఇది మానుకోండి. మీకు దమ్ము, ధైర్యం, సాహసాలు ఏమైనా ఉన్నాయంటే ఈ వెనక వెన్నుపోటు రాజకీయాలు కాకుండా చక్కగా మురళి గారికి సమాధానం చెప్పండి. అంతే తప్పించి ఇంకేం లేదు. నమస్తే. రైట్, థ్యాంక్ యూ మనోజ్ రెడ్డి గారు. వచ్చిన బీఆర్ఎస్ జోలికి వచ్చిన కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ విమర్శించే ముందు నిన్ను నువ్వు విమర్శించుకో, నీ ఆత్మ విమర్శించుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ జోలికి రమ్మంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. మరో వీడితో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తున్నాడు KMR న్యూస్.